ఈరోజు ఇన్ని మాటలు పడ్డ నిన్ను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఏ నోళ్ళైతే నిన్ను అలా సణిగినాయో, గొణిగినాయో, తృణీకరించినాయో, దూషించినాయో, ఎగతాళి చేసినాయో, అయ్యే నోళ్ళు నిన్ను ప్రశంసించేటట్టు నా దేవుడు చేస్తాడు. పనికి మాలింది అనుకున్నా, ఆ పనికి మాలిందే దిక్కైంది నాయన ఇప్పుడు మాకు అనే పరిస్థితికి తెస్తాడు దేవుడు. పనికి మాలినోడు అనుకున్నాను, ఆ పనికి మాలినోడే దిక్కయ్యాడు ఇప్పుడు మాకు నాయన స్తోత్రం అనుకునేటట్టు చేస్తాడు ఆయన. నా తమ్ముడు అది జరిగిద్ది. అరే నువ్వు ఉత్త సోదరుడివిరా, నువ్వు ఎట్ట బతుకుతావరా అన్న నోళ్ళే నీ ద్వారా బ్రతికేటట్టు ఆయన చేస్తాడు. నువ్వు అనుకోవు, నీ వాళ్ళు అనుకోరు. దావీదు టైపే. మీరు అనుకుంటే ఎంత, అనుకోకపోతే ఎంత, నేను అనుకున్నా అది జరిగిద్ది అంటాడు ఆయన. ఇక నేను పనికిరానని తమకు తామే జడ్జి చేసుకునే వాళ్ళు లేకపోలేదు. అలాంటి వాళ్ళను సైతం దేవుడు సంధించి అంటాడు, నేను తీర్పు తీర్చక మునుపే నీకు నువ్వే ఎలా తీర్పు తీర్చుకొనుచున్నావు? నేను కదా తీర్చాలి. నేను అర్థం చేసుకున్నా, వదిలేసే. మరోసారి అలాంటి తొట్టుపాటు అడుగులు వేయొద్దు, ఆ ఛాన్స్ ఇవ్వద్దు. అడుగులు జారద్దు, దిద్దుకో, సరి చేసుకో. నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా, దిద్దుకో. మరోసారి మళ్ళా ప్రయత్నించు, మళ్ళీ ప్రయత్నించు. జయం వచ్చిందాకా ప్రయత్నించు. గుర్తుపెట్టుకో, నేను లోకమును జయించాను, నా బిడ్డగా నువ్వు కూడా గెలుస్తావు. ఫైనల్. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము. శ్రమలెందుకు అన్న ఒక్క మాటలో ఎన్ని సమాధానాలు ఉన్నాయో బైబిల్లో. ఇప్పుడు చెప్పండి, ఆందోళన పడదామా, కంగారు పడదామా, జుట్టు, వస్త్రములు, ఏదండి తెలియదు అయ్యింది మనకి. ఏమో కొత్త ఆది కాలం నుండి సంఘం ఎలాగా ఎందులో పరిపూర్ణం చెందుతా వచ్చిందో మనకి అదే.